పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును అత్యంత చాకచక్యంగా తాడేపల్లిగూడెం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రచ్చ మీడియా ఛానల్ ముందుగానే పూర్తి వివరాలతో ముసుగు దొంగే ఈ హత్యకు పాల్పడినట్లు కథనం ప్రసారం చేసి నిజాలను బయటపెట్టింది. ముసుగు ధరించి హత్య చేసి దొంగతనం చేసిన విధానం రచ్చ మీడియా ఛానల్ ఎక్స్క్లూజివ్గా ముందే వెల్లడించింది. పెరుమాళ్ల నాగమణి అనే మహిళను బంగారం కోసం నమ్మించి పథకం ప్రకారం ముసుగు దొంగ దారుణ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసి ముందే ఫోన్ చేసి సిమెంట్ రాయితో హత్య చేసి దిండుతో ఊపిరాడకుండా చేసి నిందితుడు దగ్గుపల్లి ప్రసాద్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. సుమారు 36 గ్రాముల బంగారం, నగదు, దుండగుడు దోచుకెళ్లినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు తర్వాత ప్రత్యేక బృందాలతో వేగంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు. ఘటన జరిగిన 15 రోజుల వ్యవధిలోనే నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్య చేసిన నిందితుడు మహిళ ఉన్న ఇంటి ఎదురుగా నివాసం ఉండి ఆ ప్రాంతంలోనే తిరుగుతూ పరిస్థితులను గమనించి ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. మహిళను హత్య చేసిన తర్వాత బంగారం తీసుకుని దుండగుడు పారిపోయాడని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 36 గ్రాముల బంగారం, 3,500 నగదు, వెరసి 3,45,000 విలువ చేసే బంగారం, నగదును నిందితుని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయంలో డీఎస్పీ విశ్వనాథ్ ప్రెస్ మీట్లు పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును అత్యంత ప్రొఫెషనల్ గా ఛేదించామని డీఎస్పీ తెలిపారు. కొత్త వారికి ఇళ్లు అద్దెకిచ్చే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆధార్, ఫోన్ నెంబర్, వృత్తి వివరాలు తప్పనిసరిగా వెరిఫై చేయాలని సూచించారు. ఒంటరిగా ఉండే వృద్ధులు, మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేశారు. ఈ కేసును ఛేదించిన సీఐ ఆదిప్రసాద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎస్ఐలు బాదం శ్రీనివాస్, నాగరాజు వారి టీంకు ప్రత్యేక ప్రశంసలు అందజేశారు. కేసును వేగంగా ఛేదించినందుకు సీఐ ఆదిప్రసాద్ తో పాటుగా సిబ్బందికి డీఎస్పీ రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. తాడేపల్లిగూడెం టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ నెలలో క్రైమ్ నంబర్ 95/2026 అనే కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో చనిపోయిన వ్యక్తి వచ్చేసి పెరుమాళ్ నాగమణి. ఈమె వయసు 76, 76 సంవత్సరాలు. ఈమె వచ్చి యాగర్లపల్లిలో ఉంటుంది. ఈమె ఒంటరిగా ఉంటుంది. అట్లాగే ఈమె పగలుపూట ఇడ్లీ అమ్ముతుంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. బంధువులు కూడా చుట్టుపక్కలే ఉంటారు. ఈమె ఏంటంటే ఈ గోల్డ్ వేసుకోవడము, చుట్టుపక్కల అవి ప్రదర్శించడము అలా చేసిందనమాట. వెంటనే మనకు 15 ఏప్రిల్ నెలలో సమాచారం వచ్చింది. వచ్చిన వెంబడే ఇది కేసుని నమోదు చేయడం జరిగింది. తర్వాత ఏమంటే ఈ పెరుమాళ్ నాగమణి వాళ్ళ యొక్క కుమారుని యొక్క కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వచ్చిన వెంబడే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక 3 ఎస్ఐలతో టీం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్రైమ్ టీంను కూడా యాక్టివేట్ చేసి మొత్తం జాగ్రత్తగా ఎంక్వైరీ చేయడంతో దగ్గుపల్లి ప్రసాద్, తండ్రి పేరు కృష్ణారావు, వయసు 39 సంవత్సరాలు. ఇతను వచ్చి తాడేపల్లిగూడెంలోనే ఉంటాడు. ఇతను వచ్చేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇతను ఈమె దగ్గర టిఫిన్ తింటూ కొద్దిగా పరిచయం పెంచుకొని కొద్దిగా ముఖ పరిచయం ఉండడం వల్ల ఇతను 14/4/2026 రాత్రి ఆమెతో మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళి ఆమెను సిమెంట్ రాయితో తలపైన దాడి చేసి దిండుతో నిద్రపోతున్నప్పుడు దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఎందుకు ఇతను హత్య చేశాడంటే ఆమె దగ్గర ఉన్నటువంటి 2 బంగారు చెవిదిద్దులు, 2 బంగారు గాజులు, 2 పేట బంగారు గొలుసు తీసుకొని పరారయ్యారు. వెంటనే పోలీసు వారు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సు, అలాగే చుట్టుపక్కల లోతుగా దాదాపు యాగర్లపల్లి ఏరియాలో ఉన్నటువంటి చాలామంది విట్నెస్లను కూడా ఎగ్జామిన్ చేసి అక్కడ అనుమానాస్పదంగా గతంలో ఈ ప్రసాద్ తిరగడము, అలాగే ఈ ప్రసాద్తో పరిచయం ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఈ ప్రసాద్ హత్య చేశాడని చెప్పి నిర్ధారణ చేసుకొని తగిన సాక్ష్యాధారాలతో అతన్ని అరెస్ట్ చేసినారు. అతని దగ్గర నుంచి ఈ నేరానికి ఉపయోగించినటువంటి సైకిలు, టోపీ, మొబైల్ ఫోను, అలాగే హత్యకు ఉపయోగించినటువంటి సిమెంట్ రాయిని కూడా రికవర్ చేశాము. అలాగే 3,500 క్యాష్ కూడా ఇతని నుంచి రికవర్ చేయడం జరిగింది. యాగర్లపల్లిలో ఏమంటే రెంట్కి ఎవరైనా వచ్చి అడిగితే ఆ ఏరియాలో కొద్దిగా దూరంగా ఉండడం వల్ల, రెంట్లు తక్కువ ఉండడం వల్ల అక్కడ బయట వాళ్ళు వచ్చేసి రెంట్లు తీసుకొని ఉండడము, అలాగే అక్కడ ఎవరు హౌస్ ఓనర్స్ కూడా అందరికీ మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే రెంట్లు వెంటనే ఇవ్వద్దండి, వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి, వాళ్ళ మీద ఏదైనా ఉంటే వాళ్ళ సమాచారం పోలీస్ స్టేషన్కి ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కేసులు ఉన్నాయా లేవా, ఇంకొకరు ఎవరైనా విషయాలు కూడా అన్నీ చెప్తాము.
అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కాలనీలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే పోలీసు వారి దగ్గరికి వచ్చినట్లయితే ఇటువంటి నేరాలు జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ తాడేపల్లిగూడెం మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, టౌన్ సుమారు ఇప్పుడు దాదాపు 1.5 లక్ష 2 లక్షల మధ్య పాపులేషన్ ఉంది. కాబట్టి ఈ క్రైమ్ అనేది ప్రివెంట్ అయినప్పుడే ప్రతి ఒక్కరూ కూడా, వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా రాత్రిపూట్లో కూడా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారితో ఈ సమాచారం ఇచ్చినట్లయితే నేరస్తుల్ని అదుపు చేస్తాము. అలాగే ఇటీవల కాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు, అలాగే దీనికి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. అనుమానాస్పదులపై ఇవాళ యొక్క వెలిముద్రల సహాయంతో కూడా వాళ్ళని రైల్వే స్టేషను, ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా నిరంతర నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి మీడియా వారు కానీ, ప్రజలు కానీ, స్థానిక మహిళా సమాఖ్య వారు కానీ ఎవరైనా సరే సమాచారం ఇచ్చినట్లయితే వారిని పట్టుకుంటామని చెప్పేసి చేస్తాం.